చూడండి, ఒక్క శ్లోకమును బాగుగా చదివి చింతన చేసి మాటి మాటికి మనన చేయుట ద్వారా కానీ, సగము శ్లోకం ద్వారా కానీ, ఒక పాదము 4వ వంతు ద్వారా కానీ, ఒక అక్షరము ద్వారా కానీ, అట్‌లీస్ట్ 1 లెటర్ ప్రతిదినము స్వాధ్యాయము చేయవలెను. ప్రతిదినము స్టడీ చేయాలంట. సెల్ఫ్ స్టడీ చేయాలని చెప్తున్నారు. మీరు చదవగలిగితే ఒక పేజీ చదవండి, లేదా ఒక పేరాగ్రాఫ్ చదవండి, లేదా ఒక లైన్ చదవండి, ఒక పదం చదవండి అని చెప్తున్నారు చాణక్యుడు. అట్‌లీస్ట్ ఒక అక్షరమైన చదువు నాయనా అని చెప్తున్నారు. ఎందుకంటే దానము, ఇతరులకి దానం చేయడము, అధ్యయనము, జ్ఞానాన్ని ఆర్జించడము, చదవడము, అధ్యయనం అంటే ముఖ్యంగా చదవడము మొదలగు శుభకర్మల ద్వారా, అటువంటి పుణ్య కర్మల ద్వారా, కార్యాల ద్వారా దినము సార్థక పరపవలెను అంటున్నారు. కాబట్టి వ్యర్థము చేయరాదు. మీ రోజు సార్థకంగా గడపాలి, వ్యర్థంగా వెళ్ళిపోకూడదు అంటే మీరు ఈ రోజు నుంచి ఒక పుస్తకాన్ని పిక్ చేసుకోండి. అది మిమ్మల్ని మంచి దారిలో పెట్టే విధంగా ఉండాలి. దాంట్లో 1 పేజీ చదువుతానని డెడికేషన్, ఒక డిటర్మినేషన్‌తో చదవండి తప్పకుండా. 1 పేజీ కుదరలేదు, 1 పేరాగ్రాఫ్ కుదరలేదు, అట్‌లీస్ట్ 1 లైన్, 1 సెంటెన్స్ చదవండి అని చెప్తున్నాడు చాణక్యుడు. ఎందుకంటే స్వాధ్యాయం అనేది చాలా ఇంపార్టెంట్. మనము డైలీ చదివినటువంటి ఆ ఒక్క పదమే మనల్ని సంవత్సరం తర్వాత లక్షల మంది కంటే ముందు నిలబెడుతుంది. మనం జీవితంలో విజయం సాధించగలుగుతాము.